Hi friends, welcome to the question of the day series. So today's question is regarding in the topic algebra or simplification. When x is subtracted from each of the numbers 54, 49, 22 and 21, the numbers so obtained are in proportion. The ratio of 8x minus 25 to 7x minus 26. సో ప్రీవియస్గా అంటే అప్ టు 2016-17 వరకు ఎలా ఇచ్చేవాడంటే క్వశ్చన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేవాడు అనమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళి చేసేసేవాళ్ళు చాలామంది. ఓకే, అండ్ నౌ we already have short trick and we already discussed in our videos also. So if you remember the short trick, then it is very easy. So first write down the numbers 54, 49 and 22 and 21. So first I want to tell you one thing, the concept behind this. Okay, later on we will discuss in the short trick. Okay, అసలు వాడు ఏమి ఇచ్చాడు అనేది తెలుసుకుందాం. సో ఇలా 4 నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ప్రపోర్షన్లో లేవు. ఓకే, ఈ నెంబర్స్ నుంచి ఎక్స్ కనుక నేను తీసేస్తే 54 మైనస్ ఎక్స్, 49 మైనస్ ఎక్స్, 22 మైనస్ ఎక్స్, 21 minus x are in proportion. Whenever 4 numbers a, b, c, d are in proportion, then what is the relation between a, b, c, d? A by b equal to c by d. So kabatti 54 minus x by 49 by minus x is equal to 22 minus x by 21 minus x. So after cross multiplication or whatever simplification you can do and find out the value of x. X find out చేశాక వాడు ఏదైతే ఇచ్చాడో 8x minus 25 to 7x minus 26లో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసి చేయడం. సో కానీ దానికి మనం ఒక షార్ట్ ట్రిక్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద షార్ట్ ట్రిక్? సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, 54 and 49. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా? 5. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 22 and 21? అంతేనా? నా అబ్జర్వ్ క్లియర్లీ. సో ఈ 5ని 22తో అంటే థర్డ్ టర్మ్తోని, ఈ 1ని ఫస్ట్ టర్మ్తోని మల్టిప్లై చేయండి. 5 into 22 ఎంతమ్మా? 110. 54 into 1 ఎంతమ్మా? 54. నా వెరీ సింపుల్ అండ్ ఈజీ ట్రిక్. ద డిఫరెన్స్ బిట్వీన్ 5 and 4, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఎంతమ్మా? 4 parts. 100, 110, 54 డిఫరెన్స్ ఎంతమ్మా? It is equal to 56. Okay, so 4 parts is 56, then 1 part is equal to how much? 14. It is nothing but x. That's it. సో మీకు ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మొదటి 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్, నెక్స్ట్ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్, నెక్స్ట్ ఆ డిఫరెన్సెస్తో ఫస్ట్ డిఫరెన్స్తో థర్డ్ టర్ము, సెకండ్ డిఫరెన్స్తో ఫస్ట్ టర్ము మల్టిప్లై చేస్తారు. సో ఈ డిఫరెన్స్ల యొక్క డిఫరెన్స్ 4 పార్ట్స్, ఈ 2 నెంబర్స్ 110 minus 54 ఆ డిఫరెన్స్కి ఈక్వల్ చేస్తారు. సో దట్ 4 parts రిప్రజెంట్ 4x అనమాట. సో 1 part రిప్రజెంట్ x. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 14. ఓకే, సో ఇప్పుడు x వాల్యూ వచ్చేసింది. మనకేం కావాలి? 8 into 14 minus 25 by 7 into 14 minus 26. సో 112, yes, minus 25 by 98 minus 26. సో 112 minus 25 అంటే 13 అంటే 87. ఓకే, minus 72. ఓకే, సో ఎంతతో క్యాన్సిల్ అవుతుంది చూడండి? 3తో క్యాన్సిల్ అవుతుందా? 3 రెళ్ళ 3 9, 3 రెళ్ళ 3 4. సో 29 by 24, that is first option. Which option it is? First option is the correct answer. This is the short trick behind these questions. Okay, I wish all of you understand this question. Thank you very much. Take care. Jai Hind.